Hello everyone, welcome to my channel Bindu Nikhil Vlogs. So this video is all about we are going on a staycation with friends అనమాట. ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము, బట్ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈసారి అందరికీ ఫ్రీ ఉండడం వల్ల we thought of going అనమాట. సో ఫస్ట్ అయితే లంచ్ ప్లాన్ ఉంది, అయిన తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్తామో ఏం చేస్తామనేది ఈ వీడియోలో ఎండ్కి చూసేయండి. స్టే ట్యూన్డ్. యాక్చువల్లీ లంచ్కి అందరం కలిసి ఒక ప్లేస్ అయితే డిసైడ్ చేసాం, దట్ ఈస్ తెలుసా తెలుగు కిచెన్ అండ్ బార్. ఇది వచ్చేసి కోకాపేట్లో ఉంది అండ్ మాకు వెళ్ళే రూట్లో ఉందన్నమాట. సో అందుకని ఈ ప్లేస్ అయితే డిసైడ్ చేసాము. ఫుడ్ కానీ అంబియన్స్ కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. 8/10 ఇవ్వచ్చు. ప్రతి ఒక్క ఐటమ్ స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ఉండే. సో వీళ్ళందరూ కార్పొరేట్ లైఫ్ గురించి తెగ డిస్కస్ చేసేస్తున్నారు, పక్కన నేను మాత్రం సైలెంట్గా కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసిన. ఈ మధ్య వీకెండ్స్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కెఫేకి వెళ్ళినా చాలా క్రౌడ్ ఉంటుంది. అదేంటో ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తుండే. సో వి థాట్ ఆఫ్ గోయింగ్ టు హాలే 91 బౌలింగ్ బార్. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. మీట్ మై ఫ్రెండ్స్ కైవల్య అండ్ సింధు అలా కూర్చొని చిల్ అవుతున్నారు అనమాట. హాలే 91 బౌలింగ్ స్టేషన్ కమ్ బార్ అనమాట. ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ 1 hour టైం ఉండే మాకు. నాకున్న స్ట్రెంత్కి ఒక్క బాల్ కూడా పడలేదు. సో వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్ దట్ వి స్టార్టెడ్ టు ఫార్మ్ హౌస్. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్లీ. కొంచెం హెడేక్గా అనిపించింది. సో ఇట్స్ టైమ్ ఫర్ కాఫీ అనుకుంటా. ఇంకా మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగి కాఫీ అయితే తాగేసాము. అండ్ వి స్టార్టెడ్ బ్యాక్ అగైన్. ఇంకా ఆల్మోస్ట్ ఫామ్ హౌస్ రీచ్ అవ్వడానికి అరౌండ్ 6:45 అయింది. అప్పటికే ఇంకా చీకటి అయిపోయింది. నేమ్ వచ్చేసి ఎల్క్ సీజన్ రేటెడ్. ఇది వచ్చేసి సింధు వాళ్ళదనమాట. టోటల్ 3.5 acres ల్యాండ్లో అయితే ఉంది. చాలా స్పేషియస్గా. ముందు ఫామ్ హౌస్ టూర్ అంతా చూపిస్తాను. ఇది 3 couples కదా. సో ఇంకా 3 bedroom ప్రైవేట్ విల్లా అయితే బుక్ చేసుకున్నాము. బయట ఇలా మంచి సిట్అవుట్ ఏరియా విత్ ప్రైవేట్ పూల్ ఇచ్చారనమాట. అండ్ వెదర్ కూడా చాలా బాగుండే. అలా ఒక వాక్ అయితే వేసి వచ్చాను. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా, అంటే సిటీ అవుట్స్కట్స్ కాబట్టి అస్సలు చాలా ప్రశాంతంగా ఉంది. మా హస్బెండ్ ఇంకా దీపన్న కూర్చొని అలా మంచిగా చిల్ అవుతున్నారు. సో దీపన్న ఈజ్ అ చిల్ పర్సన్ ఇన్ అవర్ గ్యాంగ్. ప్రతి గ్యాంగ్లో అలా ఒకరు ఉండాలి కదా. ఇక్కడ ఏవేవో జోక్స్ చెప్తున్నారు. What do you name a person who can sing underwater? Nilesh. No. Tell me the answer. నీళ్ళున్నాయా నీలేష్ అన్నవా? No. మీ షాక్ అయితే Tanindra Singh. Nikki is close. What సింగ్? చెప్పాలా? జలంధర్ సింగ్. జల్ అంటే వాటర్, అండర్ అంటే కింద, సింగ్ పాఠం సింగ్. నేను వెళ్ళిపోతా. జలంధర్ సింగ్. అంత టాలెంట్ లేదన్న మా దగ్గర. సింధు అందరు ఆడడానికి కటాన్ గేమ్ అయితే సెట్ చేస్తుంది. ఈ పేరు వినడమే కానీ ఆడడం కానీ చూడడం కానీ ఫస్ట్ గేమ్లో అయితే నేను ఆడలేదు. వాళ్ళు ఆడుతుంటే చూస్తూ నేర్చుకున్నాను అనమాట. మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు మధ్యలో. ఇంకా సెకండ్ గేమ్ అయితే ట్రై చేశాను. ఆడేటప్పుడు చాలా ఫన్ అనిపించింది. అండ్ ఇంకా ఆకలి వేస్తే వీడియోలో మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము నియర్ బై రెస్టారెంట్స్ నుంచి. ఇంకా ఆడే వరకు అరౌండ్ మార్నింగ్ 3:30 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లీజర్గా లేచాము. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే క్లైమేట్. బర్డ్ సౌండ్స్ కూడా మంచిగా వినిపిస్తున్నాయి చుట్టుపక్కల ఉన్న. ఏంటి ఇంత పొద్దునే లేచు? టైం ఎంత అవుతుంది చెప్పు? జస్ట్ 11 o'clock.
సీరియస్గా బ్రేక్ఫాస్ట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఒక్కొక్కరు పెద్ద లిస్టే చెప్తున్నారు. చేతనైనా అయితే ఆర్డర్ చేస్తూ ఉండే. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చిన తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్నాము, హెవీగానే తిన్నాము యాక్చువల్లీ. మళ్ళీ ఒక గేమ్ కట్టాన్ అయితే ఆడుకొని ఇలా పూల్ సైడ్ అయితే వచ్చారు వీళ్ళందరూ చిల్ అవ్వడానికి. నేను అప్పటికే ఫ్రెష్ అయిపోయి ఉన్నాను, సో పూల్లోకి అయితే దిగలేదు, కాకపోతే అక్కడ కూర్చొని కాసేపు చిల్ అయ్యాను. ఇంకా మీన్వైల్ నేను ఇంకా సింధు ఫామ్ హౌస్ టూర్ చేద్దామని చెప్పి అలా చూపిస్తూ ఉండే. సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట. నేను చెప్పినట్టు టోటల్గా ఈ ఫామ్ హౌస్ మొత్తం 3.5 acres ల్యాండ్లో అయితే ఉంది, చాలా స్పేషియస్గా. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా అండ్ బాక్స్ క్రికెట్ అయితే ప్లాన్ చేస్తున్నారంట ఇక్కడ. ఇండోర్ గేమ్స్ కానీ బోర్డ్ గేమ్స్ కానీ ఆడుకోవడానికి ఇలా చిన్న స్పేస్ అయితే ఉంది, సెట్అవుట్ ఏరియా టైప్లో. అండ్ క్లోజ్ చేసి పెట్టేశారు ఈ వర్షం వల్ల. వచ్చేసి కామన్ పూల్ ఏరియా. మేమున్న స్టేకి మాత్రమే ప్రైవేట్ పూల్ ఫెసిలిటీ ఉంది, ఇంకా ఉన్న అన్ని స్టేస్కి ఇది వచ్చేసి కామన్ పూల్ స్పేస్ అనమాట. ఇంకా కొంచెం అలా ముందుకు వాక్ చేస్తే ఇక్కడ 2 ఇండివిజువల్ సింగిల్ స్టేస్ అయితే ఉన్నాయి. నాకు మెయిన్గా ఈ ఫామ్ హౌస్లో నచ్చింది ఏంటంటే కంజెస్టెడ్గా రూమ్స్ని అడ్జస్ట్ చేసి స్పేస్ ఉంది కదా అని కట్టేయకుండా కొంచెం స్పేస్ ఇచ్చి ఓన్లీ 17 రూమ్స్ మాత్రమే డిజైన్ చేశారు, అది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో. అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న ఫ్యామిలీస్ స్టే చేయడానికి ఇండివిజువల్ స్టేస్ అనమాట. దట్ కంటైనర్ క్యాబిన్ స్టేస్ అని ఇప్పుడు ట్రెండ్లో ఉంటున్నాయి కదా, ఆ కాన్సెప్ట్లో అయితే డిజైన్ చేశారు. సో సింగిల్ ఇండివిజువల్ ఫ్యామిలీకి చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ అలా కొంచెం ముందుకు వాక్ చేస్తే మెయిన్గా ఈ మధ్య మనము హల్దీ ఫంక్షన్స్ కానీ రిసెప్షన్స్, కాక్టైల్ పార్టీస్, చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్ ఇవన్నీ ఫామ్ హౌస్లోనే ప్లాన్ చేసుకుంటున్నాము. సో అలాంటి టైంలో మనకి పార్కింగ్ మెయిన్ కన్సర్న్ కదా, సో ఆ ప్రాబ్లం లేకుండా ఎన్నఫ్ పార్కింగ్ స్పేస్ అయితే అలాట్ చేశారు. ఇది మొత్తం పార్కింగ్కే వదిలేశారనమాట ఈ స్పేస్ అంతా. సో ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే హ్యూజ్ లాన్ స్పేస్ అయితే ఉంది. అండ్ కాక్టైల్ పార్టీస్కి, రిసెప్షన్స్కి ఇలా నైట్ ఓపెన్ స్పేస్లో చేసుకుంటే చాలా క్రేజీగా ఉంటుంది. అక్కడ 5 రూమ్స్ డిజైన్ చేశారు విత్ లివింగ్ స్పేస్. ఇంటూ మై ఫేవరెట్ పార్ట్, అలా కొంచెం ముందుకు వాక్ చేస్తే మంచి మండో హౌస్ అయితే కనిపించింది. సో ఇక్కడ ఒక 10 మెంబర్స్ స్టే చేసేలాగా, ఐ మీన్ ఒక బిగ్ ఫ్యామిలీ ఆక్యుపై చేసేలాగా అయితే డిజైన్ చేశారు. 5 స్టేస్ ఉన్నాయి లోపల అండ్ ఓపెన్ లాన్ స్పేస్ ఉందన్నమాట. నైట్ ఫంక్షన్స్ లైక్ బర్త్డే ఈవెంట్స్ చిన్న చిన్నవి అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలా చేసుకోవచ్చు మంచిగా, ఒక ఫ్యామిలీ మొత్తం ఆక్యుపై చేసుకొని. సో ఒకే దగ్గర మంచిగా కుక్ చేసుకోవచ్చు అండ్ ఇలా మిడిల్లో డెకరేట్ కూడా చేసుకొని సెలబ్రేట్ అయితే చేసుకోవచ్చు. చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇంకా అలా కొంచెం ముందుకు వస్తే 2 సింగిల్ స్టేస్ అయితే ఉన్నాయి, 2 రూమ్స్ ఉన్నాయి అన్నమాట. సో అలా బయట చిన్న సిట్అవుట్ ఏరియా అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి ఫామ్ హౌస్ టూర్. ఫామ్ హౌస్ టూర్ అయిపోయిన తర్వాత మంచిగా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని ఎవరికి నచ్చింది వాళ్ళు మంచిగా కుమ్మేసాము. బ్యాక్ హోమ్. సో వి స్పెండ్ వెరీ గుడ్ క్వాలిటీ టైమ్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ సో లాంగ్ టైమ్. కన్నా ఎలా అనిపించింది నీకు ఈ వీకెండ్? ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ రిలాక్సింగ్. ఈ ఆఫీస్ టెన్షన్, వర్క్ స్ట్రెస్ నుంచి యాక్చువల్లీ మంచి బ్రేక్ దొరికింది. ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. చాలా రిలాక్సింగ్ ఉండే వీకెండ్. మళ్ళీ రేపు ఆఫీస్ వెళ్ళాలి, బట్ దట్స్ అనదర్ స్టోరీ. కానీ లైక్ మాకు మంచి బ్రేక్ దొరికింది. ఎస్, నాకు కూడా సేమ్ ఫీలింగ్ అనమాట. అప్పుడప్పుడు మైండ్ పీస్ఫుల్గా పని చేయాలంటే ఇలాంటి స్టేకేషన్స్ ఆర్ బ్రేక్స్ ఆర్ వెకేషన్స్ ఇలాంటివన్నీ అవసరం అనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. See you in the next video. Bye bye. Say bye. Bye.